కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధీటైన సమాధానం ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రైట్, సీతారామ ప్రాజెక్టు విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు పర్మిషన్లే లేవు సీతారామ ప్రాజెక్టు కని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చారు ట్విట్టర్ వేదికగా. నిజం మౌనంగా ఉంటే అబద్ధమే రాజ్యమేలుతుంది. ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టుగా సరిపోతుంది. అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. నిజం మౌనంగా ఉంటే అసత్యమే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాంగ్రెస్ చెబుతున్న ప్రతి అబద్ధానికి ఆధారాలతో సహా నిజాన్ని ప్రజల ముందుంచడం మా బాధ్యతగా భావిస్తున్నామంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన అంశాలు కూడా మనం చూసినాం. సీతారామ ప్రాజెక్టు మీద మాట్లాడే నైతిక అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదు అని చెప్పేసి ఒకానొక సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావు కూడా మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకైతే ధీటైన కౌంటర్ గా సమాధానం ఇచ్చిండ్రు. అబద్ధం రాజ్యమేలుతుంది నిజం మౌనంగా ఉన్నప్పుడు, అందుకే దాన్ని మనం ప్రజల ముందు నిజానిజాలు బయట పెట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది అని చెప్పేసి 2018 అక్టోబర్ 30న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు DPR ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి అందజేసింది. 2021 సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లోనే 113.795 TMCల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నాయని CWC హైడ్రాలజీ విభాగం నిర్ధారించింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4 TMCల నీటిని వినియోగించి 6.74 లక్షల ఎకరాలకు సాగునీటిని ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వవచ్చని, తాగునీరుతో పాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించింది. ఈ వివరాలన్నీ పక్కకు మనకు విజువల్స్ కనబడతా ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రో, పర్మిషన్ లేవు అట్లా ఇట్లా అని చెప్పేసి వాటికి ఆధారాలతోని సహా ఎప్పుడెప్పుడు DPR ప్రవేశపెట్టిండ్రు, DPR కేంద్ర జలశక్తికి ఎప్పుడు అప్పచెప్పిండ్రు అనే వివరాలతోని సహా, ఎప్పుడు ఆమోదించిందన్న వివరాలతోని సహా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్ ని ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ హైడ్రాలజీ అనుమతులు ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట. రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయాల ప్రయోజనాలకు తాకట్టు పెట్టి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడడం హాస్యాస్పదం. కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర పాలకులు గోదావరిలోని నీటి దోపిడీకి పాల్పడుతుంటే అడ్డుకునే సత్తా కాంగ్రెస్కు లేదు. ఏడాదిన్నర పాలనలో కనీసం 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేని, 1 ప్రాజెక్టు పూర్తి చేయలేని కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. తమ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని అప్పనంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారు. అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే భ్రమలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చేసిన అన్యాయాలు మర్చిపోయారా? రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగించి ఆంధ్రాకు లాభం చేకూర్చేలా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇందిరా సాగర్ ప్రాజెక్టు హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి శాశ్వతంగా తాళం వేసింది మీరే కదా. రాజీవ్ సాగర్ పైప్ లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి అనుమతులు రాకుండా చేసింది మీరే కదా. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చింది. రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని ముందుగానే గ్రహించిన కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించిండ్రు. మీరు సృష్టించిన అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల ఇబ్బందులను అధిగమించేందుకు కేసీఆర్ గారు సమీకృత సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసిండ్రు. ఈ పథకం ద్వారా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల్లో ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా 3.41 లక్షల ఎకరాలకు నీరందించి నిల్వ సామర్థ్యాన్ని 1.2 TMC నుంచి 10 TMCలకు పెంచి 7,967 కోట్లతో పనులు ప్రారంభించిండ్రు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తుండ్రు. గతంలో మీరే చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్తో పోలిస్తే సమీకృత సీతారామ ప్రాజెక్టులో నీటి కేటాయింపు 33 టీఎంసీ నుంచి 70.40 టీఎంసీకి పెరిగింది. పైప్ లైన్ పొడవు 77 కిలోమీటర్ల నుంచి 8.56 కిలోమీటర్లకు తగ్గింది. ఆయకట్టు 3.33 లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెరిగింది. అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల సమస్యలు లేవు. అటువంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి పనులు నిలిపివేసిండ్రు. పర్యావరణ అనుమతులు రావడానికి కూడా అడ్డుపడ్డారు. కేంద్రం ఆటంకాలు, కాంగ్రెస్ కుట్రలను ఛేదించి 90% పనులను పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అనుమతులు లేవు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం అవగాహన రాహిత్యమే. టీఏసీ తప్ప అన్ని అనుమతులు పూర్తి చేసినాం, అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నామని చెప్పేసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు దగ్గర ఫోటోలకు పోజులు ఇచ్చి అదే ప్రాజెక్టుపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. మొన్ననే గదనొల్ల మనం చూసినాము, సీతారామ ప్రాజెక్టు పనులు 90% పూర్తయినాయి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. మళ్ళా ఇయ్యాల మొత్తం మీద దాని మీద అనుచిత వ్యాఖ్యలకు దిగిండ్రు. రాజకీయ స్వార్థం కోసం కేసీఆర్ను బదనాం చేయడానికి, ఇంకా ఏ అంశాలు లేవని చెప్పడానికి. రైట్, ప్రాజెక్టులు నిర్మించి నీళ్ళు ఇవ్వడం మా తపన, ఫోటోలకు పోజులు ఇవ్వడం మీ ఘనత. మీ పాలనలో ఏడారిగా మారిన తెలంగాణ నేలని మా పాలనలో సస్యశ్యామలం చేసినాం. సాగునీటిలో తెలంగాణకు 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన చేసిన అన్యాయం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలన సాగునీటి రంగంలో విజయబావుటా ఎగురవేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో ధనదాహంతో కళ్ళు మూసుకొని తెలంగాణ రైతులను అన్యాయం చేసిండ్రని, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రతి అంశంపై బీఆర్ఎస్ పాలనపై దుమ్మెత్తిపోయడం కాకుండా మిగిలిపోయిన ప్రాజెక్టు పనులను ఇప్పటికైనా చిత్తశుద్ధితో పూర్తి చేయాలని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గారు కోరుతున్నా అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్లకు బదనాం చేయడానికి ఇంకా వేరే అంశాలు ఏమి కనబడట్లేదనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. మొత్తం మీద నాడు సమైక్య పాలకుల నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారు. ఇవాళనేమో 90% పనులు పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టు మీద నిందలేస్తా ఉన్నారు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధీటైన సమాధానం ఇచ్చిండ్రు. ఇది చూస్తున్నాం, మనము ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిన అంశాలు కానీ లేకపోతే డిపిఆర్కు సంబంధించిన పేపర్లు కానీ మనం స్క్రోలింగ్లో చూస్తున్నాం. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ మీడియా తెలంగాణ. శనార్థి.